దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ విశ్వాస యాత్రలో నడుస్తూ ఉన్నప్పుడు మనకు అనేక రకాల శ్రమలు కలుగుతాయండి, అనేక రకాల బాధలు కలుగుతాయి, వ్యాధులు కలుగుతాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు ఏర్పాటవుతాయండి. ఒక్కోసారి మనం భరించలేనంత శ్రమ అనిపిస్తుంది, అంతగా మనం తీవ్రతలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ దినాన నువ్వు శ్రమలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా? అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ శ్రమ, ఈ వ్యాధి రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి దేవుని పరీక్ష కొరకు వస్తుంది, రెండు మన స్వయంకృత అపరాధం వల్ల కలుగుతుంది. స్వయంకృత అపరాధం వల్ల వచ్చే శ్రమ శిక్ష, దేవునిది పరీక్ష. దేవుని వలన కలిగేది పరీక్ష. స్వయంకృత అపరాధము, పాపము, దోషము వల్ల కలుగుతుంది శిక్ష అండి. దయచేసి గమనించండి. మరి మీరు ఏ స్థితిలో పడి ఉన్నారు? మీకు సంభవించినటువంటి శ్రమ, మీకు వస్తున్నటువంటి శ్రమ, అది దేవుని శిక్ష, దేవుని పరీక్షకు వచ్చిందా, లేకపోతే మీ అపరాధముల వలన మీరు శిక్షించబడుతున్నారు? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అందుకే లేఖన భాగాల్లో ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు కలిగినటువంటి శ్రమ అంతటి నుంచి, నీకు కలిగినటువంటి ఈ నిందను, ఈ బాధను, వీటన్నిటి నుంచి నేను తొలగించి నిన్ను స్వస్థపరుస్తున్నాను, నీకు నెమ్మదిని, విడుదల కలిగిస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాము లేఖన భాగం. విలాప వాక్యముల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం. సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయను అని దేవుడు పలుకుచున్నాడండి. ఓ ప్రియమైన సహోదరుడా, క్రైస్తవుడా, సహోదరి, ఈనాడు మీరు శిక్షించబడి ఉన్నారా? శ్రమలో ఉన్నారా? వ్యాధిలో ఉన్నారా? బాధలో ఉన్నారా? అయితే దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ దినము నుంచి మీ దోష శిక్ష సమాప్తమవుతుంది. అయితే మీరు పశ్చాత్తాపము కలిగి, వినయ మనస్కులై, యథార్థ హృదయులై ఆయన సన్నిధిలో మోకరించి అవిధేయతలు, పాపాలు, దోషాలను ఒప్పుకోగలిగితే ఈ దినము నుంచి మీ శిక్షను ఆయన కొట్టివేస్తున్నాడు. ఈ దినము నుంచి మీ శ్రమను ఆయన సమాప్తం చేసి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మార్చబోతున్నాడు, మిమ్మల్ని క్షేమకరముగా నడిపించి ఉన్నతమైనటువంటి స్థానములలో మిమ్మల్ని ఉంచబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను కుమారి, కుమార్తెలారా, దయచేసి గమనించండి. యథార్థ హృదయులై ఆయన సన్నిధిలో మీ జీవితం అంతా ఒప్పుకొనండి. అవిధేయతలన్నీ విడిచిపెట్టి ఆయన మార్గంలో మీరు నడవగలిగితే మిమ్మల్ని ఆశీర్వదించి దీవించబోతున్నాడు. ఈ దినం నుంచి ఆ ఆశీర్వాదాలు మీ కుటుంబంలోనికి రాబోతూ ఉన్నవి. కాబట్టి మీరు ఒప్పుకోనండి, మీ అవిధేయతలు విడిచిపెట్టండి, మీ దోష శిక్ష సమాప్తమైనది. దేవునికి స్తోత్రం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.